హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన చిత్రం అఖండ 2. ఈ మూవీకి అయితే సెన్సార్ అనేది కంప్లీట్ అయింది. సెన్సార్ రివ్యూ కూడా బయటకు వచ్చింది. మరి సెన్సార్ రివ్యూ ఏంటి, ఈ మూవీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈ మూవీకి సెన్సార్ యూబైఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చింది. అదేవిధంగా ఈ మూవీకి రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు. మరి 2 గంటల 40 నిమిషాలు కూడా చాలా అద్భుతంగా ఎక్కడా బోరు కొట్టకుండా ఈ మూవీ అయితే సాగిందంట భయ్య. మరి ఈ మూవీకి వచ్చిన సెన్సార్ రిపోర్ట్ బట్టి 500 కోట్లు పక్క అనే విధంగా చెప్తున్నారు భయ్య. ఈ అఖండ తాండవం మూవీలో భయ్య ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన యంగ బాలకృష్ణనే ఉంటాడంట. ఈ మూవీలో మన యంగ బాలకృష్ణ పేరు మురళీకృష్ణ. మరి మన యంగ బాలకృష్ణ శత్రుమూకల నుండి హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేస్తాడు, ఎంతో ఫైట్ చేస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మన యంగ్ బాలకృష్ణ అలియాస్ మురళీకృష్ణ చనిపోతాడు భయ్య. అయితే ప్రీ ఇంటర్వెల్ టైంకి అఘోరాగా మళ్ళీ బ్రతికొస్తాడు. అప్పుడు ఇంటర్వెల్లో 20 నిమిషాలు ఉంటుందంట భయ్య తాండవంతో ఫైటు. ఆ ఫైట్ చూస్తే గూస్ బంప్స్ అనే పదం కూడా చిన్నపోతుందంట భయ్య. ఎక్స్పెషల్లీ ఈ మూవీని 3Dలో తీశారు. ఆ 3Dలో ఆ విజువల్ చూస్తుంటే దెమ్మ తిరిగిపోతుందంట భయ్య. ఆ మంచులో ఫైట్ అయినా, ఆ కుంభమేళ ఫైట్ అయినా, అదేవిధంగా మన అఘోర గణస్తో చేసే ఫైట్ అయినా, ఒక్కొక్క సీను ఒక్కొక్క ఫైట్ మైండ్ బ్లోయింగ్ భయ్య. ఇక మన యంగ్ బాలకృష్ణ మురళీకృష్ణ కింద చెప్పే మాస్ డైలాగ్స్ అయితే ఇక ఓ రేంజ్లో ఉంటాయంట. ఇక మన బోయపాటి శ్రీను కూడా యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా స్కేల్ పెంచి భారీ లెవెల్లో ప్లాన్ చేశాడు భయ్య. ఆ ఫైట్లన్నీ కూడా 3D ఎఫెక్ట్స్తో మన తమనన్న అదిరిపోయే బీజిఎమ్స్తో చూస్తుంటే ఇక థియేటర్లోని ప్రతి ఒక్కరూ కూడా తాండవం చేస్తారు అనే విధంగా మూవీ అయితే ఉందంట భయ్య. సెన్సార్ రివ్యూని బట్టి అయితే భయ్య మాస్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే పిచ్చగా నచ్చేస్తుందంట. లాజిక్లు, మ్యాజిక్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇంట్లో పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్తో వెళ్ళి కూర్చుంటే ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, ఆ యాక్షను, ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా మనకైతే ఫుల్ మీల్స్ అనే విధంగా మూవీ ఉండబోతుంది అనే విధంగా సెన్సార్ రివ్యూ అయితే వచ్చింది భయ్య. మరి రేపే ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి ఆ రివ్యూని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.